నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దావోస్లో పెట్టుబడుల సమీకరణలో రాష్ట్రం సరికొత్త రికార్డు. ప్రభుత్వంతో 1,78,000 కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు. ప్రపంచంతో పోటీ పడేలా నూతన విద్యుత్ విధానం. ఈ రంగంలో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయన్న భట్టి. రాష్ట్ర వ్యాప్తంగా 85% మేర గ్రామ సభలు పూర్తి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు నిరంతరం అందిస్తామన్న మంత్రులు. కిడ్నీ ర్యాకెట్ వ్యవహారంలో 8 మంది దళారుల పాత్ర గుర్తింపు. పోలీసుల కస్టడీలో ఆసుపత్రి నిర్వాహకుడు సుమంత్ మరికొందరు. మీర్పేటలో మహిళ హత్య కేసులో కీలక పరిణామం. గురుమూర్తి ఫోన్లో మరో మహిళ ఫోటోలు గుర్తించిన పోలీసులు. 11వ రోజు జనసందోహంగా మహాకుంభమేళా. త్రివేణి సంగమంలో 10 కోట్లకు పైగా భక్తుల పవిత్ర స్నానాలు. ఉబెర్, ఓలా సంస్థలకు కేంద్రం నోటీసులు. ఒకే సర్వీసుకు వేర్వేరు ఛార్జీల వసూలుపై వివరణకు ఆదేశం. అక్రమ వలసల అణిచివేత దిశగా ట్రంప్ అడుగులు. మెక్సికో సరిహద్దు మూసివేత పనులకు 10,000 మంది సైనికులు.